అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి దీపం 2 పథకం కింద రెండవ సిలిండర్ను ఏప్రిల్ నుంచి బుక్ చేసుకుంటూ ఉన్నారో వారిలో ఇప్పటి వరకు కూడా ఇంకా కొంతమందికి డబ్బులు పడలేదు. మరి డబ్బులు పడకపోవడానికి సరికొత్త కారణాలను ప్రభుత్వం ఇక్కడ వివరించడం జరిగింది, అంటే తెలియజేయడం జరిగింది రాష్ట్ర ప్రజలందరికీ కూడా. అంటే ముఖ్యంగా దీపం 2 పథకం కింద సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళల పేరు మీద కానీ పురుషుల పేరు మీద కానీ గ్యాస్ కనెక్షన్ ఉంటే కనుక సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించి మొదటి సిలిండర్ను 98 లక్షల మందికి ఇవ్వడం అయితే జరిగింది ఉచితంగా. మరి రెండవ సిలిండర్ను ఏప్రిల్ నుంచి కూడా బుక్ చేసుకోమన్నారు. మరి ఈ వచ్చే నెల 30వ తారీఖు వరకు మాత్రమే ఈ రెండవ సిలిండర్ను బుక్ చేసుకోవడానికి సమయం ఉంది. మరి ఈ రెండవ సిలిండర్ను మహిళలు బుక్ చేసుకుంటూ ఉన్నా కూడా చాలామందికి డబ్బులు పడలేదు. మరి డబ్బులు పడకపోవడానికి కారణాలను కూడా ఏపీ ప్రభుత్వం గతంలో చెప్పింది. గతంలో చిన్న చిన్న కారణాలు చెప్పారు. ఈకేవైసీ లేదనో, లేకపోతే బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ లేదనో, అంటే ఎన్పిసిఐ లింక్ లేదనో, ఇలాంటి కొన్ని కారణాలను అయితే చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క పథకానికి కూడా మనకు 6 దశల ధృవీకరణను యాడ్ చేస్తూ ఈ కారణం వల్లే మీకు డబ్బులు రావని చెప్పేసి ప్రభుత్వం అయితే తాజాగా మనకు తెలియజేయడం జరిగిందనమాట. మరి ముఖ్యంగా ఆ కారణాలు ఏంటి, ఒకవేళ ఆ కారణాలు వస్తే కనుక మనం ఎలా క్లియర్ చేసుకోవాలి, ఎలా చేసుకుంటే మనకు ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ డబ్బులు వస్తాయి, లేకపోతే ఈ పథకం మనకు వర్తించదా, సిలిండర్ ఎలా బుక్ చేసుకుంటే మనకు డబ్బులు ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం వెల్లడించింది. అలాగే ఇప్పటి వరకు కూడా ఈ 2 సిలిండర్ల డబ్బులు పడని వారికి ఒకేసారి డబ్బులను జమ చేసే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది. మరి ఆ వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లియర్గా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది, ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంది. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, నల్ల కలర్లో ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దీపం 2 పథకం కింద మహిళలు ఈ రెండవ సిలిండర్ను బుక్ చేసుకుని సబ్సిడీ డబ్బులు పడలేదని చెప్పి చాలామంది మహిళలు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. మరి వివిధ రకాలుగా వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. 1967కు ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తుంటే ఎంఆర్ఓ కార్యాలయాల్లో కొంతమంది, సచివాలయాల్లో కొంతమంది, ఇట్లా మహిళలకు అర్థం కాక వారికి ఎందుకు ఈ డబ్బులు పడలేదో కారణాలు తెలియట్లేదు, ఎవరు చెప్పే వాళ్ళు కూడా లేరు. మరి ఖచ్చితంగా మీరు కనుక ఈ డబ్బులు ఎందుకు పడలేదనే కారణాలు ముందుగా తెలుసుకోవాలి. మరి ప్రభుత్వం చెప్పినటువంటి కారణాలు కనుక చూస్తే గతంలో మనకు ఈకేవైసీ లేకపోవడం వల్ల, ఎన్పిసిఐ లింక్ అంటే ఆధార్ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ లేకపోవడం, ఇవి చెప్పడం జరిగింది. అంటే ఈ కారణాలను ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. ఈ కారణాల వల్ల మీకు సబ్సిడీ డబ్బులు పడలేదు, వీటిని క్లియర్ చేసుకుంటే మీకు సబ్సిడీ డబ్బులు వస్తాయని చెప్పి గతంలో చెప్పింది ప్రభుత్వం. మరి అవన్నీ కూడా క్లియర్ చేసుకున్నారు కొంతమంది. మరి అవి క్లియర్ చేసుకున్నా కూడా మనకు డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు. మరి ఎందుకు ఈ డబ్బులు పడట్లేదని చెప్పేసి ప్రభుత్వం సరైన కారణాలను వెతికింది. మరి చాలామందికి ఈ 6 దశల ధృవీకరణను ప్రభుత్వం లింక్ చేయడం జరిగింది. అంటే 6 దశల ధృవీకరణ అంటే మీకు తెలియకపోవచ్చు, 6 స్టెప్ వ్యాలిడేషన్ అంటారు. అంటే ఈ 6 అర్హతలు కనుక మీకు లేకపోతే మీకు డబ్బులు వస్తాయి, ఈ 6 ఉంటే కనుక మీకు డబ్బులు రావన్నమాట. ముఖ్యంగా చూసుకుంటే 300 యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు రావడం, మీరు ఉపయోగించేటువంటి కరెంటు అంటే మీ పేరు మీద ఎన్ని మీటర్లు ఉంటే అన్ని మీటర్లు కలిపి 300 యూనిట్ల కన్నా ఎక్కువగా కరెంటు బిల్లు కనుక వచ్చింటే నెలలో మరి మీకు యొక్క పథకం వర్తించదని చెప్పేసి
మొదటి కారణం చెప్పడం జరిగింది. ఇక రెండోది చూసుకుంటే మీ యొక్క కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే కూడా మీకు ఈ యొక్క పథకం వర్తించదు. మరి మూడోది చూసుకుంటే మీ కుటుంబంలో ఎవరైనా 10,000 రూపాయలు గ్రామాల్లో ఉన్నవారు, 12,000 రూపాయలు పట్టణాల్లో ఉన్నవారు ఉద్యోగాలు చేస్తూ జీతం తీసుకుంటూ ఉంటే వారికి ఈ పథకం వర్తించదని చెప్పడం జరిగింది. అలాగే మనకు భూమి ఎక్కువగా ఉండడం, మాగాని మెట్ట 13 ఎకరాల కంటే మించి ఎక్కువగా ఉండకూడదు, ఇదొక కారణం. అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కుటుంబంలో ఎవరైనా సరే ఆదాయపు పన్ను చెల్లిస్తూ ఉంటే వారికి, అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేని వారికి, ఇట్లా కొన్ని కారణాలను ప్రభుత్వం వెల్లడించింది. ఈ 6 దశల ధృవీకరణ అంటారు వీటిని. ఈ 6 దశల ధృవీకరణ కనుక లేకపోతేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకమైనా కూడా వర్తిస్తుంది. ప్రభుత్వము గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ మన ప్రభుత్వం కనుక వస్తే ఈ 6 దశల ధృవీకరణ నేను తొలగిస్తాను ఖచ్చితంగా అని చెప్పారు. మరి కరెంటు బిల్లు ఎక్కువగా వస్తే పథకాలు ఆగిపోవడం ఏంటి అని చెప్పేసి గతంలో ఆయన మాట్లాడి వచ్చిన వెంటనే 6 దశల ధృవీకరణను తొలగిస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చారు. అయినా కూడా మనకు ఎక్కడా కూడా ఈ 6 దశల ధృవీకరణను తొలగించలేదు. మరి 6 దశల ధృవీకరణ వల్ల ఈ గ్యాస్ సబ్సిడీ సిలిండర్ డబ్బులే కాకుండా ఇక్కడ మొన్న తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు కూడా చాలామంది తల్లులకు రాలేదు. మరి ఈ కారణాల వల్ల ఏంటంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి నిధులను, ఈ సబ్సిడీ డబ్బులను విడుదల చేసినా కూడా చాలామంది మహిళలకు జమ కాలేదు. మరి కొంతమందికి ఆల్రెడీ సబ్సిడీ డబ్బులు పడ్డాయన్నమాట. పడిన వారికి ఎటువంటి ఇబ్బంది లేదు. పడని వారు ఎవరైనా ఉంటే మీకు ఏదైనా ఈకేవైసీ ఆధార్ ప్రాబ్లం ఉంటే తప్ప మిగిలినటువంటి వారందరికీ కూడా డబ్బులు పడవు. ఈ 2 కారణాలు ఉంటే కనుక మీరు నేరుగా గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క గ్యాస్ బుక్, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకెళ్తే గ్యాస్కు లింక్ అయినటువంటి ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్తో మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్తే అక్కడ మీ వివరాలు పరిశీలించి మీకు ఈకేవైసీ అనేది చేయడం జరుగుతుంది. మరి ఈ పని తప్పకుండా చేసుకోవాలి ప్రతి గ్యాస్ లబ్ధిదారుడు కూడా. ఆల్రెడీ మీరు సిలిండర్ తీసుకుంటూ ఉంటారు, ఇవి లింక్ అయి ఉంటేనే మీకు అంటే మనకు డబ్బులు అయితే వస్తాయి, లేకపోతే డబ్బులు రావు. ఇక రెండోది చూసుకుంటే ఎన్పిసిఐ లింకు, అంటే బ్యాంకు ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయడం. మరి ఆధారు ఫోన్ నెంబర్ కూడా లింక్ అయిందా లేదా అనేది మీరు చూసుకోవాలి బ్యాంక్ అకౌంట్కి. ఒకవేళ బ్యాంక్ అకౌంట్కి కనుక ఈ ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే కూడా మీకు ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులు పడవని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది. కాబట్టి మీరు ఇవి ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. అలాగే ఈ 6 దశల ధృవీకరణ వల్ల మీకు కనుక ఈ డబ్బులు రాకుండా ఆగిపోయి ఉంటే, ఒకవేళ మీకు లేకపోయినా కూడా వచ్చింటే, అంటే 300 యూనిట్లు మీరు కరెంటు లేకపోయినా కూడా వచ్చింటే కనుక మీరు దాన్ని తొలగించాలి. అలాగే మీకు స్థలము పట్టణాల్లో అంటే మున్సిపల్ ఏరియాస్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువగా స్థలం ఉంటే కూడా మీరు ఈ పథకానికి అనర్హులు అనమాట. ఇటువంటివి ఏవైనా 4 చక్రాల వాహనం ఉన్నా లేకపోయినా, ఆదాయ పన్ను కట్టినా కట్టకపోయినా, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీకు లేకపోయినా కూడా ఉన్నట్టు చూపిస్తూ ఉంటే మీరు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు. మరి ఆ విధంగా మీరు క్లియర్ చేసుకోవచ్చు అనమాట. మరి ఇట్లా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రాబ్లం ఉన్నా, ఇలాంటివన్నీ ఉన్నా కూడా మీరు వెంటనే కూడా చేసుకోండి. ఇట్లా అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే మీకు ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులు అయితే పడతాయి మనకు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మొదటి సిలిండర్లో 98 లక్షల మందికి, 1 కోటి మందికి వరకు కూడా గ్యాస్ కనెక్షన్లు ఉంటే 98 లక్షల మంది వరకు కూడా ఈ సబ్సిడీ పొందారని చెప్పేసి ప్రభుత్వం గతంలో చెప్పింది. ఒకవేళ మీకు గతంలో కూడా ఈ కారణాల వల్ల మొదటి సిలిండర్ డబ్బులు రాకుండా ఉన్నా, ఇప్పుడు రెండవ సిలిండర్లో కూడా ఇదే సమస్య వచ్చినా కూడా మీరు ఈ సమస్యను కనుక సచివాలయాల ద్వారా పరిష్కరించుకుంటే మీకు తప్పకుండా ఈ 2 సిలిండర్ల డబ్బులు కూడా మీకు జమ కావడం జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి మీరు సిద్ధంగా ఉండి ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులను అయితే మీరు పొందవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసి పెట్టుకోండి, ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. ఇక 3వ సిలిండర్ నుంచి కూడా ప్రభుత్వం ఈ సబ్సిడీ సిలిండర్ పథకానికి సంబంధించి, గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి కొత్త విధానాన్ని అయితే అమల్లోకి తీసుకురాబోతున్నట్లు కూడా ప్రభుత్వం ఇక్కడ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏవైతే సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తున్నామో ఈ 3 సిలిండర్ల డబ్బులను కూడా ముందుగానే మహిళల ఖాతాల్లోకి జమ చేస్తారు. గ్యాస్ కనెక్షన్ ఎవరికైతే ఉందో ఆ మహిళలకు ముందుగానే ఈ యొక్క 3 సిలిండర్ల డబ్బులను విడుదల చేస్తారు. ఈ 3 సిలిండర్ల డబ్బులు విడుదలైన తర్వాత మీరు 4 నెలలకు ఒక సిలిండర్ చొప్పున మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఒకేసారి మనకు 3 సిలిండర్ల డబ్బులను కూడా వేసి తర్వాత మీరు సిలిండర్ తీసుకోవచ్చు అనమాట. ఇప్పట్లాగా మీరు ముందుగా డబ్బులు పెట్టి సిలిండర్ తీసుకుంటే తర్వాత తిరిగి ప్రభుత్వం ఆ డబ్బులు వేస్తుంది. అది కూడా 2 రకాలుగా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు వేస్తే మిగిలినటువంటి డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది. అంటే ప్రస్తుతం సిలిండర్ ధర 900 అనుకోండి, 950 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 850 రూపాయలు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్నమాట. మరి ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సబ్సిడీని లబ్ధిదారులకు అందిస్తూ ఉన్నాయి.
మరి పడని వారు ఎవరైనా ఉంటే ఈ 6 దశల ధృవీకరణ వల్ల మీకు ఏమైనా సిలిండర్ డబ్బులు పడలేదేమో ఒకసారి సచివాలయాల ద్వారా కనుక్కోండి, లేదా 1967కు ఫోన్ చేసి కనుక్కుంటే మీకు వివరాలు అనేవి తెలుస్తాయి. దాని ప్రకారం మీరు క్లియర్ చేసుకుంటే కనుక మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి ఈ యొక్క డబ్బులు పొందడానికి అవకాశం ఉంది. తప్పకుండా ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు 24 గంటల్లోనే ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులు మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది. ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోండి. ఇది మళ్ళీ కూడా మనకు సబ్సిడీ సిలిండర్కి సంబంధించి తాజాగా ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి.